శైలజ గారు పనసకాయ బిర్యానీ చెయ్యండి చెయ్యండి ఎన్నిసార్లు అడిగానండి బాబు. మీకోసమే పనసకాయ ముక్కలు తెప్పించానండి. పనసకాయ బిర్యానీ చేసుకుందామా? ఓ చేసేయండి తొందరగా. ఏదో వేసినట్టున్నారు ఇందులో. కొంచెం మజ్జిగ వేసి సాల్ట్ పసుపు వేసానండి. అంటే మనకి ముక్కలు కట్ చేసిన తర్వాత కండ్ర కట్టేస్తాయి కదా, దానికి మజ్జిగలో వేసి ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటది, స్మూత్ గా ఉంటది పీస్ కూడా. మీకు కూడా పనసకాయ బిర్యానీ కావాలా? పదండి చేసుకుందాం తొందరగా. నేను బిర్యానీ కోసం తలసరి గిన్నె పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ప్యాన్ లోని ఆయిల్ వేసుకుందాం. ఈ పనసకాయ ముక్కలు వేయించుకోవాలి కదండి, దానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె కొంచెం వేడెక్కింది కదా, ఇప్పుడు ఈ పనసకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం అండి. ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వేయించుకుందాం. ఇవి కొంతసేపు వేయించిన తర్వాత తీసుకుందాం అండి వేరే బౌల్లోకి. ముక్కలు తీసుకున్నాం కదండి, ఇందులోనే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుందాం అండి. అంటే టేస్ట్ బాగుంటుంది కదా నెయ్యి వేసుకుంటే బిర్యానీకి. మసాలా కోసం అనాస పువ్వు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు తీసుకున్నానండి. వీటితో పాటు కొంచెం గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి, మరీ మెత్తగా అవసరం లేదు. నార్మల్గా కొంచెం కసగస మిక్సీ పెట్టుకుంటే సరిపోద్ది. నేను 1.5 బియ్యమే తీసుకున్నానండి, దానికి తగ్గ మసాలా వేస్తున్నాను. అనాస పువ్వు 1, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, మిరియాలు 2, లవంగాలు 3 వేసుకున్నాను, సరిపోద్దండి. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. పెద్దవైతే 2 ఉల్లిపాయలు సరిపోతాయండి, ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేయిపోయి కదండి, ఇందులోని టమాటా వేసుకుందాం. నేను 2 టమాటాలు పెద్దవి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలిపిస్తుందాం. టమాటాలు వేసాం కదండి, అవి మగ్గిలోగా నేను 1.5 గ్లాసున్నర రైస్ తీసుకున్నాను కదండి, దానికి 2 గ్లాసున్నర వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. వాటర్ మరిగించుకుంటున్నాం కండి, ఇందులోని బిర్యానీ ఆకు 3 తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా వేగిపోయింది కదండి, ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను ఆల్రెడీ మిక్సీ చేసి ఉంచుకున్నాను, అది వేస్తున్నాను. 2 స్పూన్లు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి వేగింది కదండి, ఇందులో కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కారం, ఇందాక మసాలా పౌడర్ మిక్సీ చేసాం కదండి, అదొక 1.5 స్పూన్ వేసుకుందాం. ఇందాక పనసకాయ ముక్కలు వేయించి తీసుకున్నాం కదండి, ఇవి ఇందులో వేసుకుందాం. ఇవి ఒకసారి కలుపుకుందాం. ఈ పనసకాయ ముక్కలకి మసాలా అంతా పట్టిలాగా వేయించుకుంటే సరిపోద్ది. పనసకాయ కూర మనకి నాన్ వెజ్ తిన్నోళ్ళు ఎవరన్నా ఉంటారు కదండి, వాళ్ళకి అయితే చాలా బాగుంటది. ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ నాన్ వెజ్ ఫ్లేవరే వస్తుంది, చాలా బాగుంటది. ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుందాం అండి. ఈ పెరుగుని ఇది కలిపి బాగా కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం ఉంచి వాటర్ వేసుకుందాం. మనం ఇందులోని కొంచెం ఈ మసాలా అంతా ముక్కలు పట్టేలాగా కొంచెం వాటర్ వేసుకొని మగ్గనిద్దామండి. ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ మొత్తానికి సరిపడగా కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం అండి. 5 నిమిషాలు అలా మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం అండి. చూసారు కదా, దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఇందాక నీళ్ళు వేడి చేసుకున్నాం కదండి, ఆ వాటర్ ఇందులో వేసుకుందాం. ఈ స్టేజ్లోనే ఉప్పు అవి సరిపోయలేదో టేస్ట్ చేసి చూడాలండి. చూసారు కదండి, మరిగిపోతుంది వాటర్. ఇప్పుడు మనం రైస్ నానబెట్టాం కదండి, దీన్ని వడకట్టుకొని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఇందులో రైస్ వేసుకున్నాం కదండి, కొంచెం ఉడికి పట్టిన తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం. గుమగుమలాడుతుంది. అవునా? 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం.
చూసారు కదండి, కొంచెం చెమ్మన్నది కదా. ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని అలాగే సిమ్లో పెట్టి ఉంచుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బిర్యానీలోని నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు అలా ఉంచేద్దాం. అంతే, పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. శైలజ గారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉందో. అవును, పనసపొట్టు బిర్యానీ తినాలనిపించింది. రైతాతో తినండి, చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో అంటున్నారు, నాకు చేయడం అవ్వలేదు, ఇప్పుడు చేసాను, చూడండి ఎలా ఉందో. బాగుందా? బాగుంది, మామూలుగా లేదు. బాగుందా? అదిరిపోయింది, సూపర్గా ఉందండి. అంతే, చూసారు కదండి పనసపొట్టు బిర్యానీ గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి, భలే ఉంటుంది. ముక్కలు చూసారా, సూపర్గా ఉన్నాయి కదా, చాలా బాగుంటుందండి పనసపొట్టు బిర్యానీ. చూసారు కదా శైలజ గారు ఎలా చేశారో. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.